రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు అయితే ధర్నాలకు దిగుతున్నారు. ఈ ధర్నాల్లో భాగంగా జనసేన పార్టీ వారి మద్దతుగా నిలుస్తుంది. మనం గమనించినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాలి వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర నాయకులు, జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కాకుమాను మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏ విధంగా అయితే ధర్నా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలపడం జరిగింది. గాలి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలో రాగానే మీ అందరి డిమాండ్లు నెరవేరుస్తుందన్నారు. అంగన్వాడీకి ఎప్పటికైనా కానీ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన హామీలు నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టీచింగ్ కానీ ఏంటంటే చంటి బిడ్డలు రావచ్చు, పిల్లలు రావచ్చు, వాళ్ళకి నేర్పే విధానం అవ్వచ్చు, వాళ్ళకి నడవడికలు ముఖ్య పాత్రలుగా తల్లిదండ్రుల వరకు అంగన్వాడీ కార్యకర్తలు అవ్వచ్చు, అంగన్వాడీ ఆయాలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అటువంటి ఆయాలకి ఏంటంటే అన్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ ఎక్కడ చూస్తూ ఊరుకోదు, సహించదు. ఖచ్చితంగా మేము అంగన్వాడీ కార్యకర్తలకి మేము సపోర్ట్ ఉంటూనే ఉంటాము. రాబోయే రోజులు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించవలసిన ప్రార్థిస్తున్నారని చెప్పారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి జీతాలకు సంబంధించి ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాలు చాలా చాలా అల్పమైనవి. వారు చేస్తున్న కృషికి ఏంటంటే వారు అనుభవించే ప్రతిఫలం చాలా చాలా తక్కువగా ఉంది. జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అతి త్వరలో అధికారంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంగన్వాడీ ఆయాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు మంచి వేతనం అనేది ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.